మనోభావాలను దెబ్బతీశారంటూ ఆదివారం జబర్దస్త్ కళాకారుడు వేణుపై జరిగిన దాడిని నిరసిస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు జబర్దస్త్ బృందం ఫిర్యాదు చేసింది. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనలో వేణుకు న్యాయం చేయాలని సినీ నటుడు నాగబాబు విజ్ఞప్తి చేశారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంతమంది దాడులు చేసినా జబర్దస్త్ స్ఫూర్తిని దెబ్బతీయలేరని నాగబాబు స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని జబర్దస్త్ బృందం సభ్యుడు ధన్రాజ్ కోరారు. నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. గత 2 years నుంచి నిరాఘాటకంగా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తి తెలుస్తున్నటువంటి జబర్దస్త్ లాంటి ప్రజాదరణ పొందిన ఒక గొప్ప కార్యక్రమాన్ని ఒక 2 ఏళ్ళగా నడుపుతున్నాం. ఇంచుమించు ప్రతి కళాకారుడు వాళ్ళ మొత్తం వాళ్ళ మ్యాక్సిమం హార్డ్ వర్క్ ఇన్పుట్స్ దీనిలో పెట్టి ఎంతో కష్టపడి చేస్తున్నాం. దీన్ని నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకున్నాం. ఇవాళ అలా నవ్విస్తున్న వాళ్ళ కామెడియన్స్ కంట తడిపెట్టించారు. ఇది మంచిది కాదు. ఒకవేళ నిజంగా ఎవరి మనోభావాలను దెబ్బతింటే దానికి కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. అంతేగాని కళాకారుడు సెన్సిటివ్గా ఉంటాడు అనేటువంటి దీన్ని పెట్టుకొని అమానుషంగా కొట్టడం, ఆ ఫుటేజ్ చూస్తుంటే ఎవరికైనా సరే చాలా బాధ అనిపిస్తుంది. ఇది చాలా తప్పు. దీన్ని నేను 100% ఖండిస్తున్నాను. నేను ఒకటే అడుగుతున్నాను, వీ వాంట్ జస్టిస్. 1,00,000 దాడులు జరిగిన నో బడీ కెన్ షేక్ జబర్దస్త్ స్పిరిట్ని ఎవరు ఆపలేరు. ప్లీజ్ బిలీవ్ ఇట్. ఈ 100 ఎపిసోడ్లు మేము నవ్వించడం కోసం రాత్రి పగలు కష్టపడి కొన్నిసార్లు ఇంటికి కూడా వెళ్ళలేదు. భార్యలు మమ్మల్ని తిట్టి విడాకులు ఇస్తారేమో అని భయం కూడా మాకు పుట్టిందే. అంత కష్టపడి రాసేవాళ్ళం, బ్లడ్ చుక్క పెట్టి రాసేవాళ్ళం. ఆ స్కిట్ నవ్వకపోతే మమ్మల్ని రోడ్డు మీదకి వెళ్తే ఎవరు తిడతారేమో అన్న భయంతో అంత అద్భుతంగా రాసుకోవడం కోసం ప్రతి ఇంచు ఆలోచించి రాసేవాళ్ళం. అలాంటి వేణుని ఇదే ఫిలిం ఛాంబర్లో కొట్టారు. తన పరిస్థితి వల్ల, వాళ్ళ ఆవిడ పరిస్థితి, వాళ్ళ పిల్లల పరిస్థితి, రేపు ఇదే సంఘటన మాకు జరిగితే మాకేంటి అని ఫిలిం ఛాంబర్లో మహేష్ రాఘవ్ గారికి చెప్పడం జరిగింది. మేము న్యాయం చేయమని అడుగుతున్నాము. చట్టపరంగానే న్యాయం చేయమని అడుగుతున్నాము. ఒకవేళ కనుక తప్పు జరుగుంటే చాలా ఎన్నో మార్గాలు ఉన్నాయి ఆ తప్పును సరిదిద్దుకోవటానికి. ఆ జబర్దస్త్ ప్రోగ్రాంలో ఆయన చేసిన దానికి అతను ఒక్కడే బాధ్యత కాదు. జబర్దస్త్ ప్రోగ్రాం మొత్తం బాధ్యత వహిస్తున్నాం మేము. ఏమైనా తప్పులుంటే పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, నాగబాబు గారు చెప్పినట్టుగా కోర్టులు ఉన్నాయి, ఫిలిం ఛాంబర్ ఉన్నాయి. అంతేగాని ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అతన్ని హింసించడం, లేదనుకోటి అతని మీద చేయి చేసుకోవటం అనేది మేము ఖండిస్తున్నాము. ఏ సంఘం వాళ్ళు కూడా ఎవరిని దాడి చేయమని చెప్పరండి, ఎవరికీ చెప్పరు. ఎవరు ఇంతమంది కులాలు ఉన్నాయండి, ఏ కుల సంఘం అయినా ఎవరైనా కొట్టమని చెప్తారండి? ఇక్కడ ఇంతమంది ఉన్నారు. టెస్టికల్స్ మీద కొడతారండి ఒక మగవాడిని. అక్కడ చనిపోతే అతని ఫ్యామిలీ పరిస్థితి ఏంటండి? దెబ్బలు తినేవాడి మీద కేసులు పెడతారండి ఎక్కడైనా? నిందితుడిలాగా మన హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారండి. ఎలా అండి?